హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, మన భారతదేశంలోనే ప్రఖ్యాత సంస్థ అయినటువంటి డిఆర్డిఓ నుంచి 181 సైంటిస్ట్ గ్రేడ్ బి వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి ఇందులో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు అర్హులు అనే వివరాలు అయితే మనం చూద్దాము. ముందుగా మనకి 181 ఉద్యోగాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొత్తం 49 ఉన్నాయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా? నెక్స్ట్ గేట్ క్వాలిఫికేషన్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి అంటూ మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ 44 ఉన్నాయి. దీనికి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలండి, గేట్ స్కోర్ కూడా ఉండాలి అంటూ తెలియజేశారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 34 ఉన్నాయి. దీనికి కూడా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ మెటీరియల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్ అండి 10 ఉన్నాయి. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే మనం చూడవచ్చు. లేదా మరి ఎనీ డిగ్రీ, ఓకే, మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండి దీనికి. ఓకేనా? అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అంటే పీజీ చేసి ఉండాలండి. ఫిజిక్స్ పీజీ కావచ్చు. ఓకేనా? ఎంఎస్సి ఫిజిక్స్ అలాంటివి చేసినవైతే ఎలిజిబుల్. నెక్స్ట్ కెమిస్ట్రీ అండి 5 ఉన్నాయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్. ఓకే, దాంట్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ అండి 13 ఉన్నాయి. దీనికి కూడా మరి మాస్టర్ డిగ్రీ, ఓకేనా, ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అంటే పీజీ ఉండాలి తప్పకుండా. అందులో కెమిస్ట్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉన్నా కూడా సరిపోతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయండి. దీనికి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఏరో టెక్నాలజికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 2 ఉన్నాయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అయితే తప్పకుండా ఉండాలండి, గేట్ స్కోర్ ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయండి. దీనికి కూడా సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీతో పాటు గేట్ స్కోర్ అయితే ఉండాలి. మొత్తము 181 ఖాళీలు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. మరి ఏజ్ ఎక్సీడింగ్ 28 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 31, ఎస్సీ ఎస్టీ వారికి 31 అయితే 33 అయితే దాటకూడదంటూ మనకు తెలియజేశారండి. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్ టు 10 years ఫర్ పిహెచ్ అభ్యర్థులకు. ద అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ 5 years ఫర్ ద సర్వీస్ సెంట్రల్ సివిలియన్ గౌడ్ ఎంప్లాయీస్కి అయితే ఇవ్వడం జరిగిందండి. అందరూ కూడా గమనించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా మరి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో కూడా మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకేమైనా మీకు మేము అప్లై చేయాలా వద్దా అనుకునే వారికి ఇదైతే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ఒకసారి అయితే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మరి సెంటర్ వచ్చేసి రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ టెస్ట్ లక్నో రోడ్, తిరుపూర్, ఢిల్లీలో అయితే ఉండడాన్ని మనం చూడవచ్చండి. క్రాసింగ్ డేట్ 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్టివేషన్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఓకే, మరి https://rac.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? సో అందరూ కూడా అప్లై చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, బాయ్.